యుద్ధపు మబ్బులు మళ్లీ ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. కాలం చరిత్రలో మరొక మలుపు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మధ్యప్రాచ్యంలో మళ్లీ నిప్పులు రాజుకుంటున్నాయి. ఒకప్పుడు మాటలతో సాగిన వివాదం ఇప్పుడు తుపాకీ తూటాల వైపుగా సాగుతోంది. గాలిలో యుద్ధ విమానాలు గర్జించబోతున్నాయి. ఇప్పుడు మాటలు మాయమయ్యాయి. మౌనమే భయాన్ని గీస్తోంది. ఇజ్రాయెల్ దూకుడు పెంచింది. ఇరాన్పై దాడికి సిద్ధమవుతోంది. ఎందుకు ఇజ్రాయెల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అమెరికా ఏం చెబుతోంది? ఇజ్రాయెల్కు కౌంటర్గా ఇరాన్ ఏం చేయనుంది? వాషింగ్టన్ గదులలో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ గురించే చర్చలు జరుగుతున్నాయి. అమెరికా గూఢచారుల చెవుల్లో విన్న శబ్దాలు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ బాంబులు సిద్ధం చేస్తోందని అమెరికా చెబుతోంది. దీనిపై అమెరికా లోపలే వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కొంతమంది నాయకులు ఇది ఒత్తిడి కోసం చేస్తున్న డ్రామా అంటున్నారు. మరికొంతమందేమో నిజమైన యుద్ధానికి వేదిక సిద్ధమవుతోందని చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఒకటే మాట పదే పదే వినిపిస్తోంది. అణుబాంబుల ఉత్పత్తికి తావిచ్చే యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ తక్షణమే ఆపాలని ట్రంప్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. అదే లక్ష్యంగా ట్రంప్ ఇరాన్కు 60 రోజుల గడువు ఇచ్చారు కూడా. ఆ గడువు గడిచి కొన్ని వారాలు గడిచిపోయాయి. అయినా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలే టార్గెట్గా ఇజ్రాయెల్ బాంబులు ప్రయోగించింది అన్న సమాచారం ప్రపంచాన్ని భయపెడుతోంది. అటు ఇరాన్ ఇప్పటికీ చాలా నష్టపోయింది. 2024 అక్టోబరులో ఇజ్రాయెల్ దాడులకు గురైన వాయుసేన స్థావరాల గుర్తులు మరిచిపోకముందే మరోసారి దాడి జరగనుందనే ఆందోళన పెరిగింది. నాటి ఘటనలో ఇరాన్ రహస్య మిస్సైల్ ఫ్యాక్టరీలు కూలిపోవడంతో వందలాది ఇంజనీర్లు ఒక్కసారిగా నిరుద్యోగులయ్యారు. నగరాల మీదుగా శబ్దం లేని డ్రోన్లే తిరుగుతున్నాయి. కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఒక శబ్దం మారుమోగుతోంది. ఇంకెప్పుడు బాంబు పడుతుందన్న భయం వారిని వేధిస్తోంది. దశాబ్దాలుగా అంతర్జాతీయ ఆంక్షలతో గాలి లేకుండా ఊపిరి పీల్చుకోని దేశం ఇప్పుడు అంతకన్నా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. డబ్బు విలువ నేలచూపులు చూస్తోంది. ప్రజలకి నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ విమానాలు ఎప్పుడెప్పుడా అనేలా రెడీ అవుతుంటే, మరోవైపు ప్రజలు తమ భవిష్యత్తుని దేవుడే గమ్యం చూపించాలని ప్రతి ఉదయం ప్రార్థిస్తున్నారు. ఇలా దేశం బలహీనపడినా అటు ప్రభుత్వం మాత్రం అణుశక్తిపై పట్టుదలను వదలడం లేదు. అదే పట్టుదల ఇప్పుడు ఇజ్రాయెల్ కళ్లలో మంటను మరింతగా రగిలిస్తోంది. అటు ఇజ్రాయెల్ వైపు చూస్తే ఇరాన్పై దాడికి అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. టార్గెట్లలోని అణు కేంద్రాల కటౌట్లు గాల్లో వేలాడుతున్నాయి. ఈ దాడికి కావలసిన మిడ్ ఎయిర్ రిఫ్యూయలింగ్ సహాయంతో పాటు అణు స్థావరాల లోతులోకి చొచ్చుకుపోయే స్పెషల్ బాంబులు మాత్రం ఇజ్రాయెల్ ఒక్కటే చేయలేని పని. అందుకే అమెరికా మౌనంగా సహాయపడుతోందా అనే అనుమానాలు ఇప్పుడు రాజుకుంటున్నాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్ రూపంలో దూరంగా నిలబడి మాటల వెనుక యుద్ధ మౌనం నిలిపే ప్రయత్నంలో ఉంది అమెరికా. ఇక ఇదంతా ఇరాన్ చూస్తూ ఉండగానే జరుగుతోంది. శత్రువు వస్తున్నాడు అని తెలిసినా ఎదురుగా నిలబడే ధైర్యం చూపించేందుకు ప్రయత్నిస్తోంది. మౌనంగా కనిపిస్తున్న ఇరాన్ లోపల మాత్రం మిస్సైల్ గ్యాలరీల్లో కదలికలు మొదలయ్యాయి. కొన్ని దాయాది దేశాల నుంచి సహాయ సంకేతాలు వచ్చాయని ఊహాగానాలు వెలుగుతున్నాయి. ఇది ఒంటరిగా కూర్చునే దేశం కాదు. దాడి జరిగితే అది ఒక్క దేశానికి మాత్రమే కాకుండా సమీప ప్రాంతాలకు సైతం ప్రభావం చూపుతుంది. ఈ వాతావరణంలో ప్రజలు మాత్రమే మిగిలిన మానవత్వపు ప్రతీకలుగా మిగిలారు. ఇజ్రాయిల్లో తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై భయంతో గడప తొక్కలేకపోతున్నారు. ఇరాన్లో యువకులు ఉద్యోగాల కన్నులు, ప్రార్థనా మందిరాల చప్పుళ్ళు ఇప్పుడు శాంతి కోసమే వేడుకుంటున్నాయి. ఈ కథ చివరకు వెళ్తున్నా దారిని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. మాటల యుగం ముగిసిపోయింది. ఇప్పుడు మౌనం కూడా భయపడే సమయంలోకి ప్రపంచం అడుగుపెట్టింది. ఇరాన్ అణు కేంద్రాల చుట్టూ మంటలు రాజుకుంటాయా, లేక అంతా చీకటి ఆవరిస్తుందా? సమయం మాత్రమే సమాధానం చెప్పాలి.